లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనం. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకుండెను. మహోన్నతుడా, వాక్యమైన మా దేవా, కొద్ది నిమిషాలు మీ సన్నిధి మాతో కూడా ఉంచి మాతో మాట్లాడి మహిమ పొందమని మాట్లాడనైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. చదువుతూ ఉంటే, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అని మనం చదువుతున్నాం. 18 సంవత్సరాల నుంచి సమాజ మందిరానికి ఒక స్త్రీ ప్రార్థనకు వస్తూ ఉంది. ఆ ప్రార్థనకు వస్తూ ఉన్న స్త్రీకి ఒక బలహీనత ఉంది. ఏంటి అంటే, నడుము వంగిపోయిన బలహీనత. ఆమె పుట్టుకతోటి నడుము వంగిపోయిందా అంటే, పుట్టుకతో నడుము వంగిపోయిన స్త్రీ అయితే కాదు. కాలక్రమేణా ఆమె బలహీనపరచబడుతూ అట్ట కొంచెం వంగి ఏమైందంటే బలహీనం అయిపోయింది. ఆమెకి తెలియకుండానే వంగి నడవడం. ఆమె ఇది రోగం అనుకుంటుంది, కానీ దెయ్యం వలన నేను బలహీనమయ్యాను అనే సంగతి ఆమెకి తెలియట్లేదు. దేవుడు నాకేం చేశాడు, నేను ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి అనకుండా బలహీనతల్లో ఉండే వస్తుంది. ఇక్కడ ఈ స్త్రీకి ఉన్నటువంటి పట్టుదల, దేవుని సన్నిధిని నేను విడిచిపెట్టకూడదు. నాకు ఏ రోగం ఉన్నా, నాకే బలహీనత ఉన్నా, నాకే శోధన ఉన్నా దేవుని సన్నిధి అయితే నేను విడవకూడదు. ఎందుకంటే దేవుడు నన్ను పుట్టించాడు, పోషించాడు, ఈ దినం వరకు బ్రతికించాడు. నాకున్న బలహీనతను బట్టి దేవుని మందిరానికి నేను మానకూడదు అనుకుంది. ఈ రోజుల్లో చాలామందిని మనం చూస్తున్నాం. చిన్న సమస్య ఉంటే దేవుడు నాకేం చేశాడు, నేను ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి అని 100 ప్రశ్నలు వేసేవాళ్ళు మన సమాజంలో ఉన్నారు. కానీ ఇక్కడ ఈ స్త్రీ ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాము అంటే, ఏది ఇచ్చినా స్తోత్రం, ఏది ఇవ్వకపోయినా స్తోత్రం. విశ్వాసికి ఎప్పుడూ కూడా దేవుడు ఏదో చేస్తేనే దేవుని కొరకు నిలబడతాను అనే కంటే, దేవుడు ఇచ్చిన జీవితాన్ని, ప్రస్తుతం బ్రతికిస్తూ నడిపిస్తున్న జీవితాన్ని చూడాలి. చాలామంది కార్యాలు జరిగిన తర్వాత ఒకలాగా, కార్యాలు జరగకముందు ఒకలాగా, 2 రకాలైన మనుషులు మనం సమాజంలో చూస్తూ ఉంటాం. 106వ కీర్తన భాగంలో ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమునొద్ద ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తే వాటిని మర్చిపోయారంట. మళ్ళీ తిరిగి యథాస్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకు దేవుడు బాధపడ్డాడు. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు ఏదో చేస్తాడు, చేస్తేనే నేను దేవుని కొరకు నిలబడతాను అనే కంటే, నీవు మనిషివి కాబట్టి, దేవుడు నిన్ను పుట్టించాడు కాబట్టి, నిన్ను ఇప్పటి వరకు బ్రతికించాడు కాబట్టి, ఇక భవిష్యత్తులో ఆయన ఇచ్చే పరలోకం కొరకు ఆయన ఏం చేయమన్నాడు, నేనేం చేయాలి, నేను ఎలాగ నిలబడాలి అని ఎవరైతే ఆలోచన చేసి ఆయన మహిమ కొరకు లోబడతారో, వస్తూ ఉండగా ఈ పట్టుదలతో దేవుని మీద అచంచలమైన విశ్వాసంతో వారు వస్తూ ఉండగా వారు రోగాలు స్వస్థపడినట్లుగా వాక్యం చెబుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రశ్నించుకొని నాకు దేవుడు ఏం చేశాడు అని ప్రశ్నించుకొని ఆగిపోలా. ఆయన ఏం చేశాడు అంటే, నన్ను పుట్టించడమే ఒక గొప్ప ధన్యత, ఈ దినం వరకు బ్రతికించడమే గొప్ప ధన్యత అని వాళ్ళకున్న బలహీనతలను వాళ్ళు చూడలా. ఈ స్త్రీ కూడా మీరు గమనిస్తే 18 సంవత్సరాల నుంచి వంగిపోయిన నడుంతో వచ్చింది, కానీ దేవుణ్ణి ప్రశ్నించిన వ్యక్తి కాదు. ఈమెను బట్టి మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, బలహీనతలు ఏమున్నా మనం పట్టుదల విడిచిపెట్టకుండా తండ్రి యొద్దకు విశ్వాసము ద్వారా నడుస్తూ ఉంటే ఆయనే మనల్ని స్వస్థపరచువాడు. ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్త్రీకి ఏం తెలియదు అంటే, సాతాను వలన బలహీనపరచబడ్డాను అని తెలియదు. అయినా
ఈమె ఆ బలహీనతలో రావటం మానలేదు. ఆ బలహీనతలో యేసయ్య దగ్గరికి వస్తున్న ఈమెను దేవుడు చూడటానికి వచ్చాడంట. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చూడండి, ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమో విడిచిపెట్టనని వాగ్దానం చేశారు. నీవు రాగలిగితే నీ యొద్దకు వచ్చేవాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ స్త్రీ బలహీనపరచు దెయ్యము పట్టిన స్త్రీ అని రాయబడింది. నడుము వంగిపోయి చక్కగా నిలబడలేకపోయిందంట. ఇక యేసయ్య ఈమెను చక్కగా నిలబెట్టాలని వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, యేసు ఆమెను చూసి, ఎవరి కోసం వచ్చాడు? సమాజ మందిరంలో ప్రార్థన చేసేవారందరి కోసం కాదు. పట్టుదలతో ఎంబడిస్తూ 18 సంవత్సరాల నుండి నా దేవుని సన్నిధి మానకూడదు, బలహీనతలు ఎన్నున్నా అని పట్టుదలతో ఎంబడిస్తున్న ఈమె కోసం వచ్చి యేసయ్య ఆ సమాజ మందిరంలో నిలిచి, యేసు ఆమెను చూసి అని రాయబడింది. యేసయ్య ఎవరిని చూశాడంట? పట్టుదల కలిగిన ఆ స్త్రీని చూశాడంట. ఈరోజు దేవుణ్ణి వెంబడించే వారికి ఏముండాలి చెప్పండి? పట్టుదల, పౌరుషం, దేవుని కొరకు నిలబడే ఆ తెగింపు, విశ్వాస బలం, ఆయన వైపు చూసే ఆ నడిపింపు ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషుల యొక్క పరిస్థితులు ఎలాగున్నా సరే ప్రభువుని వెంబడించే వారి కోసం ఆయన చూస్తున్నాడు. అందుకే మనము దినవృత్తాంతాలు 16 తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది అన్నాడు. కీర్తనల గ్రంథంలో కూడా కన్నులు ఇచ్చినవాడు కానుకుంటాడా? చెవులు ఇచ్చినవాడు వినకుండా ఉంటాడా? అంటే ఆయన మనల్ని చూసే దేవుడు, మన మాటలు వినే దేవుడు, మనల్ని చూడడానికి వచ్చే దేవుడు, మన యథార్థంగా ఉంటే మన పరిస్థితులన్నిటిని బట్టి ఆయన రక్షించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ స్త్రీ పౌరుషాన్ని చూశాడు, పట్టుదలను చూశాడు. మందిరానికి రావడం ఏమాత్రం కూడా 18 ఏళ్ళ నుంచి బలహీనతను అడ్డం పెట్టుకొని నేను వంగిపోతూ ఉన్నాను కదయ్యా, నేనేం వచ్చానని నాలాంటి పాస్టర్ గారు ఎవరైనా అడిగితే సాకులు చెప్పవలసింది పోయి సాకులు ఏమాత్రం చెప్పకుండా ఆమె ప్రోత్సహించుకొని ఆ బలహీనతను అడ్డం పెట్టుకోకుండా దేవుని సన్నిధికి వచ్చిన కారణాన దేవుడే ఆమెను చూడవచ్చాడంట. దేవునికి మహిమ కలుగును గాక. మనము నమ్మకస్తులమైతే మన బలహీనతలో మన దేవుడు చూసే దేవుడై ఉన్నాడు. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేశారంట? ఆమెను చూశాడు, 2 పిలిచాడు, 3 చేతులుంచాడు, వెంటనే స్వస్థత కలిగింది. పట్టుదలతో వెంబడిస్తాను నిన్ను దేవుడు చూస్తున్నాడు, నిన్ను పిలుస్తాడు, ఆయన స్వస్థతనిస్తాడు. ఆయన ఎప్పుడైతే స్వస్థత ఇచ్చాడో వెంటనే ఆమె దేవుని మహిమపరుస్తుంది అని మనం చదువుతున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు నిన్ను చూస్తున్నాడని నీవు గ్రహించాలి. నిన్ను ఆయన యొద్దకు పిలిచి స్వస్థపరుస్తాడని గ్రహించాలి. నీకు స్వస్థత వచ్చిన తర్వాత ఆయన మహిమ కొరకు సాక్షిగా ఆయన మహిమ పరచాలి అనే ఉద్దేశంతో జీవితకాలం నువ్వు స్థిరపడాలి. దేవునికి మహిమ కలుగునగాక. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. అమ్మా, ఏం తీసుకొస్తాడంట దేవుడు? ఈరోజు ఏదో నీకు బిల్డింగ్ ఇవ్వలేదని, ఈరోజు ఏదో నీకు మంచి సౌఖ్యం కలిగిన ఇల్లు ఇవ్వలేదని, ఈరోజు ఏదో నీకు సౌఖ్యం కలిగిన ఏదో వస్తు వాహనాలు ఇవ్వలేదని బాధ పెట్టుకోకూడదు. ఆయన ఏ స్థితిలో మనల్ని ఉంచినా ఆయన స్తుతించడం, మహిమపరచడం నువ్వు నేర్చుకుంటే నీ దీనత్వాన్ని బట్టి ఆయన హెచ్చించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన సన్నిధిలో వణుకుతాడో వాడి మీద దృష్టి పెట్టానన్నాడు. కనుక ఈరోజు వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే దేవుని యొద్దకు వచ్చేవారు, ఆయన మహిమ కొరకు నిలబడేవారు
ఏ నడుం కట్టుకోవాలంట? మనస్సు అనే నడుం కట్టుకోవాలంట, అటు ఇటు చెదిరిపోకుండా. చాలామంది మనసు నిబ్బరం లేకుండా ఎవరు ఏది చెప్పినా వింటారు. వీళ్ళు ఎవరు అంటే అస్థిరమైన మనసు కలిగిన వాళ్ళు. మనస్సు అనే నడుం కట్టుకోవాలి మనిషి. అప్పుడే దేహ సంబంధమైన నడుము సంగతి ఆలోచన చేయం, బలహీనతల సంగతి ఆలోచన చేయం. మనసు ఎప్పుడైతే మనం కట్టుకుంటామో మనిషి శరీర సంబంధమైన బలహీనతల విషయంలో దుష్టుడికి తాకట్టు పెట్టకుండా, మన దేహాన్ని దుష్టుడు వశపరచకుండా మనం శక్తివంతులుగా నిలబడటానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మనసు అను నడుము కట్టుకోండి అన్నాడు. 2, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి. 3, యేసుక్రీస్తు మీకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన కృప తీసుకొస్తున్నాడు, ఏ బహుమానం ఇవ్వబోతున్నాడు దానికోసం. కానీ బలహీనతల్ని ఆధారం చేసుకొని బ్రతుకుతూ సనుగుతూ గొనుగుతూ దిక్కుమాలిన జీవితం, పాడైన జీవితం, చేట్లో పడ్డప్పుడు నా రాత ఏంటో నా గీత ఏంటో అని బ్రతకడానికి కాదు. దేవుడు తన మహిమ కొరకు ఈ గొనుగుడు సనుగుడు జీవితాన్ని విడిచిపెట్టాలి. దేవుడు తన మహిమ కొరకు నిన్ను నన్ను నిలబెడతారు, బలపరుస్తారు, స్థిరపరుస్తారు. నిరీక్షణ కలిగి ఆయన కోసం ఎదురు చూడాలి. ఈరోజు చాలామందిని చూస్తున్నాం, ఈ పట్టుదల, ఈ నిబ్బరమైన బుద్ధి, ఈ మెలకువ దేవుని యందు నిరీక్షణ లేని బ్రతుకులైపోయినాయి. చేమ చిటుకుమంటే, ఆర్థిక ఇబ్బంది వస్తే, అప్పు వస్తే, అనారోగ్యం వస్తే ఏదో అయిపోతుంది. ఏదన్నా అయిపోయేందుకు నిన్నెందుకు భూమి మీద సృష్టించాలి? ఏనాడో చంపితే పేడ వదిలిపోయేది కాదు. నువ్వు గొనుగితే నీ గొనుగులు వినాలని ఆయన నిన్ను బతికించాడంటావా? మనం అధైర్యపడవలసిన పని లేదు. మన పక్షాన ఉన్నవాడు నరుడు కాదు, దేవుడు. ఆయన సర్వశక్తివంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సర్వశక్తివంతుని చేతిలో ఉన్నాను కనుక నేనేమీ భయపడవలసిన పని లేదు అని మనం ఏం చేయాలి? దేవుని మహిమ కొరకు మనసు అని నడుం కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలిగి మనకు వచ్చే పరలోక బహుమానాల కోసం ఎదురు చూడాలి. అందరికీ అది నాకు కావాలి అని ఇట్లాంటి దరిద్రపు ఆశలు మనకు లేకుండా. ఎందుకంటే లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తం జరిగించేవాడే నిలబడతాడు. కనుక అందరికీ ఉంది నాకు లేదు అనే వేదన లేకుండా ఓ శక్తివంతమైన భక్తిని ఇహలోక వనరులను బట్టి కాక, దేహ సంబంధమైన అనారోగ్యాన్ని బట్టి కాక, మనము దేవునిని బట్టి, దేవుని కృప విషయమై, దేవుని ఆశీర్వాదాల విషయమై, దేవుని మహిమ విషయమై మనము పట్టుదల కలిగి పరలోకం కొరకు భక్తి చేస్తే ఇహలోక సంబంధమైనవి ఏమి అవసరమో ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ 4:19 అంటాడు, కాగా క్రీస్తు యేసు తన మహిమైశ్వర్యము చొప్పున అన్నాడు. క్రీస్తు యేసుకి ఏముంది చెప్పండి? మహిముంది. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరం తీరుతుందని అక్కడ రాయబడింది. ఆయన మహిమను ఆశ్రయించకుండా, ఆయన శక్తిని ఆశ్రయించకుండా నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటూ నీవు సాతాను చేతులు ఎందుకు చిక్కాలి? దురాశలమయమైపోయిన జీవితాన్ని బలహీనపరుచుకుంటూ ఎందుకు నీవు కృంగిపోవాలి? అందుకే దేవుని శక్తి మనం ఎరిగిన వారమై, అది సామాన్యమైన శక్తి కాదు, సర్వశక్తి. కాబట్టి సర్వశక్తుడైన దేవుణ్ణి ఆశ్రయించావు కాబట్టి నువ్వేమాత్రం అన్యాయం అయిపోవు, ఏమాత్రం కృంగిపోవాల్సిన అవసరం లేదు. నా జీవితం ఏమవనుందో ఆయన చేతిలో నేనున్నా కాబట్టి నేనెందుకు భయపడాలి? ఈ మంచి విశ్వాసిగా మన జీవితాల్లో నిక్షిప్తం చేసుకొని మనం మనసు అని నడుం కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమే యేసయ్య కృప విషయంలో ఆయన పరలోకం ఇవ్వబోతున్నాడు. ఏం బహుమానాలు ఇస్తాడు, ఎంతెంత ఆశీర్వాదం ఇస్తాడని నీ కొరకు, నీ కుటుంబాల కొరకు నువ్వు ప్రయాసపడే భాగ్యం విశ్వాసిగా నీకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనము దేవుని వాక్యాన్ని ఒకసారి చదువుకుంటా ఉన్నప్పుడు ఈ నడుము వంగిపోయిన స్త్రీకి ఉన్నటువంటి పట్టుదల మనకు ఉండాలి. లోకాసు వార్త 12:35 కూడా మీరు చదివితే, మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్నాడు. చాలాసార్లు ఇహలోక సంబంధమైన పనుల కోసం మనం కంకణం కట్టుకున్నామంటాం, కాలుకి బలపం కట్టుకున్నామంటాం, నడుం కట్టుకున్నానంటాం. మరి దేవుని కొరకు ఏం చేయాలి? దేవుని కొరకు కూడా నువ్వు అదే చేయాలి.
ఈ లోక సంబంధమైన అస్థిరమైన నశించిపోయే వాటి కొరకే కంకణం కట్టుకుంటే, నశించిపోయే వాటి కొరకే నీవు మరి రకరకాలైన మాటలు, బలపం కట్టుకున్నాను, కంకణం కట్టుకున్నాను, నడుం కట్టుకున్నానంటే మరి దేవుని కొరకు వద్దా? దేవుని కొరకు మరి ఎక్కువ నడుము కట్టుకొని దేవుని కొరకు నిలబడవలసిన వారమై ఉన్నాము. అందుకే లోకాసువార్తలో 12:35 మీ నడుములు కట్టుకొని ఉండండి అన్నాడు. రెండవది, మీ దీపములు వెలుగుచూ ఉండాలి అన్నాడు. దీపాలు ఏమవ్వాలంట? వెలుగుచూ, ఆరిపోకూడదు. ఆయన యందు ఉంచిన విశ్వాసము, ఆయన యందు మనకున్నటువంటి అచంచలమైన ఆ వెలుగు, ఆయన మనకిచ్చిన ఈ నూతన ఉత్తేజాన్ని ఆరిపోకుండా ఆయన మహిమ కొరకు మనం జీవించగలిగితే, మన దీపాన్ని ఆయన విశ్వాస బలము చేత, వాక్యం అనే నూనెతో మన హృదయాలను మనం వెలిగించుకొని, మన నడుములు కట్టుకొని మన దీపాలు వెలుగుతూ ఉన్నట్లయితే ఆయన మనలను దీవించువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. సమాజ మందిరానికి బలహీనతలను బట్టి ఆగిపోలేదు. 2, సమాజ మందిరానికి వచ్చే ఆమె ఈ బలహీనతల్లోనే ఎన్ని సంవత్సరాలు వచ్చిందంటే 18 సంవత్సరాలు బలహీనతని ఆధారం చేసుకుని మందిరం మానకుండా 18 సంవత్సరాలు ఎమడించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ పట్టుదలను చూసిన దేవుడు ఆమెను చూశాడు, సమాజ మందిరంలోకి వచ్చాడు, పిలిచాడు, చేతులుంచాడు, స్వస్థపరిచాడు. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆమె దేవుణ్ణి మహిమపరుస్తుంది ఆమె జీవితకాలం అంతా. ఈరోజు కూడా మనము కూడా చేయవలసింది, మన నడుము కట్టుకొని దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, నెమ్మదిని బట్టి, ఆయన మన జీవితంలో ఈవోతున్న పరలోకాన్ని బట్టి నిరీక్షణ కలిగిన వారమై విశ్వాసమందు స్థిరులు కదలిన వారిగా ఉండి మనము దేవుని మహిమ కొరకు నిలబడినట్లయితే ఆయన మనలను ఆదరించుటకు శక్తి కలిగిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అనే ఐక్య విచారాలు విడిచిపెట్టి నా కొరకు దేవుడు ఏం చేయబోతున్నాడు, ఎలాంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయబోతున్నాడు అనే మహిమ తలంపులు మీ మనసులోనికి రాణిస్తూ, రేపు దేవుడు తేబడే కృప విషయంలో శరీర సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన జీవితంలోనికి అడుగుపెట్టిన నీకు దేవుడు ఇవ్వబోతున్న మహిమ కిరీటాల గురించి, ఆ కృపలో ఉన్న ప్రత్యక్షతను గురించి నీవు ఆలోచన చేస్తూ మహిమ తలంపులు కలిగి ఉన్నట్లయితే నా దేవుడు నిన్ను నన్ను తన మహిమ కొరకు నిలబెట్టువారై ఉన్నారు. మనం నిలబడాలి. నిలబడిన మనలను ఆయన నిలబెడుతూ గొప్ప గొప్ప కార్యాలు చేసి అనేకులకు రక్షణ ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉండగా 2025 సంవత్సరాల నాడు సృష్టికర్త అయిన దేవుడు శరీరాన్ని ధరించి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనుషులందరి పాపముల కొరకు మరణించి సజీవుడు లేచి పరలోకం వెళ్ళి తిరిగి రానై ఉన్నాడు. ఎవరి కోసం అంటే నిలబడే వారి కోసం. నిలబెడుతూ ఉంటే అనేకులు నిలబడిన వారిని, స్థిరపడిన వారిని, విశ్వాసంలో స్థిరపడిన వారిని ఆయన మహిమ కొరకు తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. అంతేగాని తాలు తప్ప తీసుకుని వెళ్ళడానికి ఆయన రావడం లేదు. కనుక మన మనసు కట్టుకుందాం, ఆయన తెచ్చే కృపను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకొని ఆయన మహిమ కొరకు జీవించడానికి పునరుద్ధాన బలము మనల్ని నడిపించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, వాక్యమైండి మా యొద్దకు వచ్చిన తండ్రి, ఆ నడుము వంగిన స్త్రీ తన జీవితంలో సమాజ మందిరానికి రావడం బలహీనతను అడ్డం పెట్టుకుని ఆగిపోలేదయ్యా. ఆమె వస్తూనే ఉంది. అచంచలమైన విశ్వాసం కనపరుస్తూనే ఉంది. విశ్వాస జీవితాన్ని బలహీనపరచాలని దెయ్యము పట్టి వంగిపోయిన నడుమును ఇచ్చినప్పటికీ కూడా మందిరానికి వచ్చే విషయంలో నిర్లక్ష్యం చేయకుండా పట్టుదల కలిగి అమ్మడించిన ఆ స్త్రీని చూశారు మీరు, పిలిచారు మీరు, ముట్టారు మీరు, స్వస్థపరుచుకొని నాయన మహిమ కొరకు నిలబెట్టారు. మేము కూడా నీ మహిమ కొరకు నిలబడడానికి మనసు అని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలిగిన వారే మీరిచ్చే కృప ఏమైందో మేము నిలబడే కృప మాకు అనుగ్రహించండి. మా కొరకు మరణించి సజీవుడు లేచి పరలోకం వెళ్ళారు, తిరిగి రానై ఉన్నాడు. నీ మహిమ కొరకే మమ్మల్ని బ్రతికించి బలపరచుమని, నీ రాజ్యం వచ్చేంతవరకు మమ్మల్ని సిద్ధము చేయండి. మీ పరలోక రాజ్యం వస్తే మమ్మల్ని మీరు ఆకర్షించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.